విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మనం రోజు తయారు చేసుకునే పప్పుచారుని మరింత టేస్టీగా, మరింత రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. మరి మన విన్నీ చేతి వంట ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్ తీసుకుని దానిలో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. తర్వాత దీనిలో నీళ్ళు యాడ్ చేసుకుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలో 1 కప్పు కందిపప్పుకి 2.5 కప్పుల వరకు నీళ్ళు కూడా పోసుకుని తర్వాత దీనిలో ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 1 స్పూను మంచి నూనె కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా మంచి నూనె వేయడం వల్ల పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుందండి. ఇవన్నీ వేసుకుని విజిల్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయితే సరిపోతాయండి. మనం నూనె వేసాం కదా, త్వరగా ఉడుకుతుంది. తర్వాత ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని దాన్ని కడిగి కొద్దిగా నీళ్ళు పోసుకుని నాననివ్వాలి. తర్వాత ఈ పప్పు ఉడికిందో లేదో చూద్దాం. చూసారు కదా, 3 విజిల్స్ వస్తే చాలా మెత్తగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడికిన ఈ పప్పుని పప్పు గుత్తితో ఈ విధంగా మెదుపుకోవాలి. ఇలా పప్పుని మెదుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అది రసం తీసుకుని దీనిలో వేసేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 2 టీ గ్లాసుల వరకు నీళ్ళు కూడా యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. మనం పప్పు ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి మీరు రుచి చూసి సాల్ట్ కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. పప్పు బాగా మరిగిన తర్వాత అంటే ఒక 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత మరో పక్క ప్యాన్ పెట్టుకుని పప్పుకి తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని దీనిలోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చిశనగపప్పుని, కొన్ని ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకును కూడా వేసి పూర్తిగా వేగనివ్వాలి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా మరిగించుకున్న పప్పుని దీనిలో యాడ్ చేసుకోవాలి. మనం చింతపండు రసం వేసాం కదండి, దానివల్ల పప్పు 2 రోజుల వరకు కూడా పాడవదు. చాలా రుచిగా కూడా ఉంటుంది. అంతేనండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.